భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమలాపురం గ్రామంలో క్షణక్షణం ఉత్కంఠ కలుగుతోంది. నందీశ్వరుడు, పరమేశ్వరుడి విగ్రహాల కోసం ఇవాళ ఉదయం నుంచి కూడా తవ్వకాలు ప్రారంభమయ్యాయి. దీంతో బాలుడి భవిష్యవాణి తేలబోతోంది. మరో 2 అడుగుల లోతులో నిజాలు బయటపడబోతున్నాయి. ఇప్పటికే 4 అడుగుల మేర లోతు తవ్వారు. అయితే అప్పటికే చీకటి పట్టడంతో నిన్న ఈ తవ్వకాలను ఆపేశారు. ఇవాళ మళ్లీ తిరిగి ప్రారంభిస్తున్నారు తవ్వకాలు. దీంతో స్థానిక ప్రజలు వేలాదిగా తవ్వకాల ప్రాంతానికి తరలివచ్చి చూస్తున్నారు. మీరు దోగండి, మీరెందుకు ఆపిల్లు నేను చూసుకుంటే ఎవరు వచ్చినా రైట్. శివాలెత్తినట్టు ఊగిపోతున్న బాలుడి పేరే అశోక్. ఊరి శివారులో నందీశ్వరుడు, పరమేశ్వరుడి విగ్రహాలు ఉన్నాయని ఈ 15 ఏళ్ల అశోక్ నిన్న ప్రకటించాడు. అటవీ ప్రాంతంలోని పుట్ట ప్రదేశంలో 6 అడుగుల మేర భూమి కింద ఈ విగ్రహాలు ఉన్నాయని చెప్పాడు. తనలో శివుడు ఉన్నాడని కూడా అన్నాడు. బాలుడు చెప్పిన ప్రదేశంలో పూజలు స్టార్ట్ చేశారు గ్రామస్తులు. అంతేకాదు, గ్రామస్తుల డిమాండ్ మేరకు అటవీ శాఖ సమక్షంలోనే ఈ తవ్వకాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే 6 అడుగుల లోతులో విగ్రహాలు లేకపోతే తవ్వకాలు నిలిపివేస్తామని ముందే అటవీ శాఖ ప్రకటించింది. విగ్రహాలు లేకపోతే అటవీ ప్రాంతం ఖాళీ చేయాలని అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మీరు దోగండి, మీరెందుకు ఆపిల్లు నేను చూసుకుంటే రైట్. తవ్వకాలైతే స్టార్ట్ అయ్యాయి. కమలాపురంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ ఉన్నారు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మనకు తెలియజేయడానికి. గణేష్, తవ్వకాలు స్టార్ట్ అయ్యాయా? అటవీ అధికారులు ఏం చెప్తున్నారు? అలాగే ఎంతమంది గ్రామస్తులు దీనికి ప్రోగా ఉన్నారు? సుమతి, ఏదైతే మణుగూరు కమలాపురం ఉందో ఇప్పుడు అత్యంత ఉత్కంఠమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎప్పుడు ఆ పరమశివుడు దర్శనం దొరుకుతుంది, మరోవైపు నందీశ్వరుడు ఎప్పుడు బయటకు వస్తాడనే గ్రామస్తులంతా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 4 నెలలుగా అశోక్ అనే బాలుడు తనకి దర్శనమిస్తూ శివుడు ఏదైతే తను చూపించిన ప్రదేశంలోన అక్కడ సాత్యాష్కారం ఉంటుంది. ఆయన వచ్చిందా, ఆ దర్శనం ఇచ్చిన తర్వాత అక్కడ గుడి కట్టాల్సిన అవసరం ఉంటుందనేది ఆయన ముందు చెప్పాడు. దీని ప్రకారం గ్రామస్తులు ముందు అనుమానించారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తవ్వకాలు ప్రారంభించారు. 2 రోజులుగా అంటే సోమ మంగళవారాల్లో ఈ తవ్వకాలు జరిపారు. దాదాపు ఏదైతే తను చూపించిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో దాదాపుగా ఒక 6 అడుగుల తవ్వారు. అయితే ఒక పెద్ద బండరాయి వచ్చింది. ఈ ప్రదేశంలో ఇప్పటికీ 3వ రోజు తవ్వకాలు జరబోతున్నారు. ఎందుకంటే ఇది ఫారెస్ట్ అధికారుల సమక్షంలో, మొత్తం ఫారెస్ట్ భూమి కాబట్టి కమలాపురం అంతా దీన్ని వాళ్ళు ఫారెస్ట్ అధికారులు వచ్చిన తర్వాత 3వ రోజు తవ్వకాలు చేయబోతుంటారు. మనం ఒక్కసారి ఏదైతే తవ్వకాలు జరిపిన ప్రదేశం ముందు ఒకసారి మనం చూడొచ్చు. మన కెమెరా పర్సన్ శ్రీకాంత్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. దాదాపుగా 6 అడుగుల లోతుండే ఒక ఏదైతే ఉందో ఆ ఓతిని మనం చూస్తున్నాం. భూమికి 6 అడుగుల లోపలికి తవ్వితే నందీశ్వరుడు, మరోవైపు పరమశివుడు దర్శనం ఉంటుందనేది అశోక్ చెప్పాడు. ఆ బాలుడు దాదాపు 18 సంవత్సరాలు, అంటే 8వ తరగతి వరకు చదువుకున్నాడని చెప్తున్నారు. తర్వాత ఆయన చదువుకి వెళ్ళట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు. తర్వాత కొన్ని రోజులుగా దాదాపు 4 నెలలుగా ఆయన ఇంటి వద్దే ఉంటున్నాడు. అంటే ఒక దీంతో అంటే ఎవరితో మాటలు లేవు, సంబంధం లేదు, ఆ విధంగా ఉంటూ రోజు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం. ఏదైతే ఒకవేళ నిజంగా ఇక్కడ శివుడి దర్శనం కావచ్చు, లేకపోతే నందీశ్వరుడు కావచ్చు వచ్చిన తర్వాత పూజకి సంబంధించిన సామాగ్రి, మరోవైపు విగ్రహాలు, అంటే ఆ విగ్రహాలకు సంబంధించిన ఏదైతే ఉందో వాటికి అభిషేకం చేయడం కోసం నీళ్లు కూడా తీసుకొచ్చారు. చాలా మంది పూజలు చేసిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంతకీ గ్రామస్తులు మొత్తం అంటే దాదాపుగా కమలాపురంలోనే దాదాపు ఒక 600 ఇళ్లు ఉంటాయి. దాదాపు 1150 వరకు ఓటింగ్ ఉంటుందని చెప్తున్నారు. ఈ గ్రామం పూర్తిగా అటవీ ప్రాంతం. మనకి చూస్తున్న మణుగూరు ప్రాంతానికి ఆనుకుని ఉన్న కమలాపురం అటవీ ప్రాంతంగా కనిపిస్తుంది. చుట్టూ మనకి దట్టమైన అటవీ ప్రాంతం కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈస్టర్న్ ఘాట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి, గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఈ పవిత్రమైన ప్రదేశంగా మనకు కనిపిస్తుంది. మనం ఒక్కసారి ఏదైతే ఇక్కడ ఈ విగ్రహాలకు సంబంధించిన ఉందో బాలుడు అశోక్ మనకు కనిపిస్తున్నాడు. ఒక పూనకం వచ్చినట్టుగా, అంటే
18 ఇయర్స్ బాలుడు. అంటే అతను చూస్తున్నాం మనం దృశ్యాల్లోన ఒక పూనకం వచ్చినట్టుగా తను ఇదే పరిస్థితి దాదాపు ఒక 4 నెలలుగా ఉంది. చాలా వరకు గ్రామస్తులంతా ముందు అనుమానించారు, అంటే తను చెప్పింది నిజమా కాదనేది. చాలా రోజులు చూసిన తర్వాత ప్రతిరోజు రావటం, మనం ఏదైతే ఇక్కడ ప్రదేశం ఉందో ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఆయన కూర్చొని ఇక్కడే ఒక్కడే ఏకాంతంగా గడపటం, మరోవైపు ఇక్కడే పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టడం అనేది చేస్తుండటంతో గ్రామస్తులు చివరికి తను చెప్పిన దాన్ని మనం విశ్వసించాల్సిన అవసరం ఉందని వచ్చారు. ఇక్కడ మనం ఒక్కసారి అశోక్ని మనం మాట్లాడి చూద్దాం, ఎందుకంటే తను ఎందుకు ఈ విధంగా తనకి ఎప్పుడు దర్శనం అయింది, కళ్ళలోన ఎలా అయింది అనేది మనం ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుందాం. అశోక్, నా మాట వినిపిస్తుందా మీకు? అశోక్, ఎంతకాలం అయింది మీకు ఇలాగా? నన్ను బయటికి తీయండిరా. అశోక్, ఎప్పుడు మీరు తెలుసుకున్నారు ఇలాగా ఇక్కడ ఉన్న విగ్రహాలు ఉన్నాయని? బయటికి తీయండి. ఎవరెవరు ఉన్నారు లోపల? నేను నా నంది ఉన్నాం. అంటే ఎంత లోతులో ఉందని అనుకుంటున్నారు మీరు? ఇప్పటి వరకు చాలా వరకు తవ్వారు 2 రోజులుగా. నేను రాంది, నా నంది రాదు. అంటే ఇంకా ఎంత తవ్వాల్సిన అవసరం ఉంది? నన్ను బయటికి తీస్తే నా నంది నేనే రప్పించుకుంటా. శివలింగం ఇక్కడ ఉందంటారు. ఇక్కడ శివలింగం, నందీశ్వరుడు ఇద్దరు ఉన్నారు. ఇంకా అంటే ఇప్పుడు తవ్వారు దాదాపుగా 6 అడుగుల మనకు కనిపిస్తోంది. ఇంకా ఎంత తవ్వాల్సిన అవసరం ఉంది అశోక్? ఎంత తవ్వినా నా నంది రాదు. నేను ఎత్తినా నా నంది వస్తుంది. అశోక్, ఎప్పుడు మీకు ఇలాగ అనిపించింది ఇక్కడ విగ్రహాలు ఉన్నాయని, లేకపోతే ఈశ్వరుడు నందీశ్వరుడు ఉన్నాయని ఎప్పుడు అనిపించింది మీకు? అశోక్ అంటే చెప్తాండి. దేవర పవన్ కమ్మింది చెప్తాం. ఎప్పుడు అనిపించింది మీకు? గణేష్, అదే ప్రదేశంలో ఎందుకు అని కూడా అడగండి. అంటే వేరే ప్రాంతంలో కాకుండా అదే ప్రదేశంలో కూడా ఇప్పుడు ఇంతవరకు తవ్వారు, ఇంకా తవ్వాల్సిన అవసరం ఉందా? నన్ను బయటికి తీస్తే నా నంది వస్తుంది. ఇది ఎక్కడున్నావు స్వామి? ఎక్కడున్నావు నువ్వు? అసలు నువ్వు ఉండే ప్లేస్ ఎక్కడ? నువ్వు ఉన్న ప్లేస్ ఎక్కడ? మనం చూస్తున్నాం తను నువ్వు ఉన్న ప్లేస్ కాడికి పోయి నిలబడు స్వామి. ఒక ప్రదేశం చూపిస్తున్నారు స్వామి, ఒకసారి చూపించండి. చూపిస్తున్న ప్రదేశం చూస్తున్నాం. దీన్ని పుట్ట ప్రాంతంగా చెప్తారు, ఎందుకంటే గతంలో ఉన్న పోడు కావచ్చు, లేకపోతే మిగతా దానికోసం కావచ్చు చెట్లు ఇక్కడ నరికి మిగతా చేసిన ప్రదేశం కనిపిస్తుంది. పుట్ట ప్రాంతం మనకి చూడొచ్చు, ఒక అతిపెద్ద పుట్ట ప్రాంతం మనకి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నాడనేది అశోక్ చెప్తున్నది. అయినా అంటే ఇప్పుడు మనకి ఉన్న ఒక పూనకం ఏదైతుందో తన పరమశివుడిగా తను అనుకుంటున్నాడు. పరమశివుడు తనలో ఉన్నాడు కాబట్టి తన నందీశ్వరుడు కూడా అందులో ఉన్నాడు. ఏదైతే ఇద్దరు కూడా అంటే తన్ను తీసిన తర్వాతే నందీశ్వరుడు కూడా వస్తాడు. ఇంకా ఎంత తవ్వాలి ఏంటి అనేది కూడా తెలియట్లేదు. దాదాపుగా ఒక 6 అడుగులు అయితే తవ్వారు. ఒకసారి మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలోన చాలా వరకు గ్రామస్తులే, అంటే అటవీశాఖ అధికారుల పర్మిషన్తో ఇది తవ్వారు. చాలా మంది ఇక్కడ మనం చూస్తున్నాం, ఊరి జనం కావచ్చు, లేకపోతే ఈ ఊర్లో ఉండే స్వాములు కావచ్చు, అందరూ వచ్చారు. ఇక్కడ ఈ ముందు నుంచి కూడా ఈ ఇష్యూని ఫాలో అవుతున్న గ్రామస్తులు ఉన్నారు. మీ పేరేం పేరు? కృష్ణ గారు, ఇప్పుడు అశోక్ చెప్పిన మాటలు మీరు విన్నారు. ఇక్కడ తవ్వడానికి అసలు ఏం జరిగింది, ఆయన ఏం చెప్పాడు? మేము సాయి దగ్గర పోయినామండి. సాయి గుడికి అడిగిపోతే గుడి గారి నుంచి మాట్లాడుకొని వచ్చినాము. సాయం వచ్చినాక తవ్విన ముగ్గు పోపించిండు. ముగ్గు పోపించిన తవ్వితే ఎంత చదివినా కానీ బండలు పడతాయి, బయటికి రావట్లేదని మేము ఇక ఆఫ్ చేసినాం. నిన్న ఆఫ్ చేస్తే పారట్ వాళ్ళు కూడా వచ్చి ఆఫ్ చేశారు. ఆఫ్ చేస్తే మీరు తవ్వుకోండి కానీ దేవుడు బయటకు వస్తేనే మేము గుడి కట్టిస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఇప్పుడు అశోక్ చెప్పినప్పుడు మీరు నమ్మారా? అసలు ఎలా నమ్మగలిగారు? 3 నెలల దాకా మేము నమ్మలేదండి. నమ్మకుంటే మొన్న నుంచి నమ్మి ఆ సాయం నమ్మి మేము చేసినాము. ఓకే, అంటే రోజు ఏం చేసేవాడు? రోజు పొద్దున్నే వచ్చేటోడు, గుడికి అక్కడికి వచ్చేటోడు, కొబ్బరికాయ కొట్టేటోడు, మళ్ళీ కాసేపు దారి వచ్చేది, వచ్చినాక గెలిచినాక పోయేది, మేము వచ్చేది చూసేది పోయేది, అంతేనండి. ఓకే, అంటే గ్రామస్తులందరూ ఇలాగే చూసిన తర్వాత నమ్మారు? చూశారు, చూసినాకనే నమ్మినాం. ఇప్పుడు ఎన్ని అడుగులు తవ్వారు ఇప్పటి వరకు మీరు? 6 అడుగులన్నర ఉంటుందండి. తవ్వుదామంటే నిన్న మాకు శాత కాలేదు, ఒళ్ళంతా బొగ్గలు వచ్చి చేతులన్నీ బయటకు వచ్చినాం సాయంత్రం. కృష్ణ గారు, ఇప్పుడు ఏదైతే ఆ పరమశివుడు తన మీద పూర్ణట్టు చెప్తున్న అశోక్ అయితే ఉన్నాడు, మీరు తవ్వుతున్న ప్రదేశం ఒకటి, ఆయన చూపించిన ప్రదేశం ఒకటి అవుతాయిందండి. ఇది ఇక్కడ అంటాడు ఆ దేవుడు. నందిని బయటకు తీస్తాను, నేను నన్ను ఆడబెట్టి నేను నందిని తీయాలి అని చెప్తాను దేవుడు వచ్చి.
అంతే నడుస్తుందని మేమైతే ఇక ఆర్డర్ చేసిన నిన్న నుంచి ఇవాళ కూడా తవ్వుదామని అన్ని అలా ఉంచిన గడపాలు గట్ట. మరికొందరు గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, మీరు మీరు అంటే ఇదే ఊరా కమలాపురమేనా? కమలాపురం స్వామి. ఎలాగా అశోక్ ఎప్పటి నుంచి మీ అందరికి చెప్పడం మొదలెట్టాడు? మీరు ఎలా నమ్మారు అసలు? స్వామి అయితే ఆ స్వామి వచ్చేసి ఇప్పుడు 4 నెలల నుంచి ఇక్కడ శివాలయం ఉంది, శివుడు ఉన్నాడు లోపల అని చెప్పేసి ఆ స్వామి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే జనం కూడా వాళ్ళ గ్రామస్తులు కూడా నమ్మలే ఫస్ట్లో. కాకపోతే ఆ స్వామి ఆ 3 నెలల నుంచి కూడా ఉపవాసం అవటం, పొద్దుట సాయంత్రం వచ్చి కొబ్బరి కొట్టడం, పసుపు కుంకుమ చల్లటం, అవన్నీ చూసి కొద్దిగా చాలా చిక్కిపోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఆ స్వామి ఏదైతే చెప్పిండో ఇక్కడ నంది ఉంది అనేది కూడా జనం కూడా ఇక స్వామి పాడే బాధను చూసి కూడా ఇక్కడ ఉందా లేదని చెప్పేసి ఒక నమ్మకంతో జనం అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న స్వాములందరూ కూడా మనిషికి తల ఇంత వేసేసుకొని అది ఇక్కడ ఉందా లేదని చెప్పేసి ఇక్కడ తవ్వటం మొదలుపెట్టింది స్వామి. అయితే ఆ స్వామి చెప్పేది వచ్చేసి ఇక్కడ శివుడు ఉండడం చెప్తా ఉంది, నా ముందు ఒక నంది ఉందని చెప్తా ఉన్నారు స్వామి. అయితే ఈ ముందు నందిని తీసిన తర్వాత నేను శివులం మొన్న అయ్యగారిని తీసుకొచ్చాము స్వామి. తీసుకొస్తే అయ్యగారు ఉన్నారు కదా, ముందు నందిని తీసిన తర్వాత మన నంది బయట పడితే మనకి శివాలయాన్ని బయట తీసుకోవచ్చని చెప్పారు. అందుకే ఆ ప్రయత్నం కోసం ఇక్కడ మనం తవ్వటం మొదలుపెట్టినాం నందిని తీయడానికి. మళ్ళీ ఇప్పుడు స్వామి అంటారు కదా, ఇప్పుడు శివయ్య బయటకు రాంది నంది బయటకు రాదు స్వామి అని అనేసరికి మళ్ళీ తవ్వటం ఆపారు స్వామి గ్రామస్తులు. ఇలా మీరేమనుకుంటున్నారు? నేను కూడా సేమ్ అంతే సార్. మేము ఇక్కడే ఉంటాను, పక్కన ఇల్లు కూడా ఇక్కడే సార్. 4 నెలల పడి చూసే బాధలు చూసుకుంటే మేము కూడా నమ్మలే. ఈ సేవకి ఏదైనా గాలో దూలో బట్టి ఇట్లా ఇబ్బంది పడుతుంటేమని అనుకున్నాం. ఇక్కడికి వచ్చి రోజు చేయటం వచ్చి ఇక సాయం ఒంటి మీదకి పొనకం వచ్చి ఇక్కడ కూర్చొని నేను ఇక్కడ ఉన్నా తీయండి, ఇక్కడే ఉన్నా తీయండి అని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా నువ్వు ఎందుకు తినదరక్కనా అని చెప్పి ఆర్చాడు. ఆరితే వాళ్ళ నాన్నగారు నైట్ వాళ్ళ నాన్నగారి కళ్ళకు పోయి నేను ఇక్కడ నీ కొడుకు వద్దంటే నువ్వన్న పూనుకొని నువ్వన్న దీపించే ప్లాన్ చేయి అని చెప్పి వాళ్ళ నాన్నగారికి కళ్ళకు పోయి చెప్తే వాళ్ళ నాన్నగారు కూడా 4 చెప్పడం జరిగితే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉండగా ఇంకా మాకడ భయం అని చెప్పి మేము కూడా 10 మంది వచ్చేసి ఇంకటి ఇది పని చేయడం మొదలుపెట్టాము. అయ్యగారిని తీసుకొస్తే ముందు నందిని తీద్దాం, తర్వాత శివుడిని తీద్దాం అని చెప్పన్నారు. ఆ బాలుడు ముందు నన్ను తీయండి, నన్ను తీసిన తర్వాత అప్పుడు నందీశ్వరుడు నేనే పిలుపుతా, ఎక్కడ ఉన్నదో నందేశ్వర భక్తుడు, ముందు నన్ను తీయండి అని చెప్పి ఆ బాలు నేను నుంచి అంటా ఉన్నారు. నిన్న పరిస్థితులు వచ్చి అబ్జెక్షన్ పెడితే ఇంకా అట్లా ఆఫ్ చేసామండి. అంటే ఇప్పుడే మనం చూస్తున్నాం బాలుడి కొంచెం ఆ పూనకం బయటకు పడినట్టుగా కనిపిస్తున్నాడు మనకి. ఎందుకంటే అశోక్ ఇంతకు ముందు ఉండే పరిస్థితి వేరు, ఇప్పుడు ఉండే పరిస్థితి వేరు. అంటే మధ్యలో ఇలాగ వస్తున్నప్పుడు అందరూ పూనకంగా వాళ్ళందరూ భావిస్తున్నారు, వాళ్ళందరూ పూజలు చేస్తున్నారు. మొత్తం ఒక్కసారి గ్రామం అంతా మనం చూడొచ్చు. ఉన్న గ్రామం అంతా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. ఏదైతే తవ్వకాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఒక కంచిలాంటిది ఏర్పాటు చేశారు కర్రలతోని. తర్వాత ఒక చిన్న గ్రీన్ క్లాత్ తోని దాన్ని పూర్తిగా కవర్ చేసి ఉంచారు, ఎందుకంటే మిగతా వాళ్ళు రాకుండా ఉండేందుకు. ఒక్కసారి మనం ఇప్పుడు అశోక్ మామూలు పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నాడు కాబట్టి కొంచెం మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అశోక్, ఇప్పుడు ఇంతకు ముందు మీరు వేరే ఉన్నారు, ఇప్పుడు వేరే కనిపిస్తున్నారు. ఏంటి అసలు మీకు ఏం జరిగిందో తెలుసా? నాకు గుర్తులేదు. ఏం చదువుకున్నాను నువ్వు సార్? 8 దాకా చదువుకున్నా, తర్వాత ఇక బంద్ చేసాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రజెంట్ అంటే ఇక బైక్ మెకానిక్ నేర్చుకుంటున్నా. ఎంతకాలం నుంచి నీకు ఇలాగ అవుతుంది సార్? ఒక 5-6 నెలల బట్టి ఇలాగ అవుతుంది. ఏమవుతుంది? ఏం కనిపిస్తుంది? ఇట్లా ఇంకా పుట్టలు శివలింగా ఉన్నట్టు, నన్ను బయటికి తీయ అన్నట్టు అట్లా కలర్ రావటం జరిగింది. జరిగేసరికి మా ఇంట్లో వాళ్ళకి చెప్పా, నమ్మలేదు. మా ఇంట్లో వాళ్ళకి కళ్ళు వచ్చి చెప్పేసరికి ఇక అందరు ఊరంతా అనుకొని ఇట్లా స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాన్ని. స్టార్ట్ చేసేసరికి ఒక అయ్యగారు అన్నారుగా, శివుడు ఉంటే నంది ఉంటుంది అన్నది. ముందు నందిని తీద్దాం అన్నది. నాకు దేవుడు వచ్చినట్టుగా ముందు నన్ను తీస్తే నందిని నేనే రప్పించుకుంటాను అన్నది. ముందు శివుడిని బయటికి తీయాలి. ముందు శివుడిని తీయాలి బయటికి. ఎంతమంది మీరు అన్నదమ్ములు? ఎంతమంది? 4. ఏం చేస్తారు అన్నయ్యలు? ఏం చేస్తారు? ఒక అన్నయ్య బ్యాంక్ చేస్తుండ్రు, ఒక అన్నయ్య వ్యవసాయం, ఇంకొక అన్నయ్య చదువుకుంటాడు. ఇప్పుడు దాదాపు 6 అడుగులు తవ్వారు, ఇంకా ఎక్కడ ఏది నందీశ్వరుడు కూడా బయటికి రాలేదు. మరి ఏం చేయదలుచుకున్నారు? ముందు శివుడిని తీస్తే నంది బయటకు వస్తుంది. ఎక్కడున్నాడు శివుడు? మీరు చూపించిన ప్రదేశంలో ఎక్కడున్నాడు? ఆ పుట్టలే ఉన్నాడు. ఎక్కడ చూపించండి ఒకసారి. ఎక్కడ? ఓకే, అంటే ఇది తవ్వితే ముందు శివుడు బయటకు వస్తాడు. శివుడు వచ్చిన తర్వాత అప్పుడు నందీశ్వరుడు బయటకు వస్తాడు. మరి అలాగే అటవీ శాఖ అధికారులు చాలా వరకు అడ్డు పెడుతున్నట్టున్నారు కదా. మరి దానివల్లే మేము ఆగిపోవటం జరిగింది.
చెప్పండి సుమతి. గణేష్, చూపిస్తున్న ప్రాంతం వేరు కనుగా ఉంది, అలాగే తవ్వుతున్న ప్రాంతం వేరు. సుమతి చెప్పండి. ముందు చూపిస్తున్న ప్రాంతం, అశోక్ చూపిస్తున్న ప్రాంతం ఒకవైపు ఉంది, కానీ తవ్వుతున్న ప్రాంతం మరోవైపు ఉంది. నిన్న పంతులు వచ్చి చెప్పారు ఫస్ట్ నందీశ్వరుని తీయాలని, ఇప్పుడేమో అశోక్ అంటున్నాడు ముందు శివుడిని తీయాలని. అని తవ్వుతున్న ప్రాంతం కూడా చాలా ఇక్కడే సుమతి కాదు, ఇక్కడే సుమతి అంటే కాదు, అంటే రెండు ప్రదేశాలు కూడా ఒక్కసారి మన కెమెరా పర్సన్ చూపించే ప్రయత్నం చేస్తారు. మనకి ఒక్కసారి చూపించవచ్చు. ఇక్కడ మనకి తవ్వుతున్న ప్రదేశం ఉంది, ఇది నందీశ్వరుడు ఉంటాడనేది చెప్పిన ప్రాంతం. దానికి ఆనుకుని ఒక్కసారి దానికి ఆనుకుని పుట్ట ప్రాంతం కనిపిస్తుంది మనకి. మనం విజువలైజేషన్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఒక్కసారి పక్కనే దాదాపుగా రెండు పక్కనే కనిపిస్తున్నాయి మనకి ఈ రెండు ప్రాంతాలు కూడా. అంటే ఇది మనకు కనిపిస్తున్నది పుట్ట ప్రాంతం. ఇది మొత్తం ఈ పుట్ట ఇదంతా మనకి అంటే పాములు ప్రవేశించిన బొరియలు లాంటివి కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒక పుట్ట ప్రాంతం ఇది, అడవిలో దట్టమైన అడవి చుట్టుపక్కల ప్రాంతం అంతా. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలోనే మనం చూస్తున్నాం. ఒక్కసారి నేను ఆ గోతిని తవ్వే ప్రదేశాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఇది దగ్గరలోనే, అంటే దానికి జస్ట్ పక్కనే ఉన్న ప్రాంతంలో ఉంది. ముందుగా వాళ్ళు అనుకున్నది ఇక్కడ ఈ నందీశ్వరుడు అనేది ముందు తవ్వితే నందీశ్వరుడు ఈశ్వరుడు ఒకే చోట వస్తారనేది ముందు అనుకున్నారు గ్రామస్తులు. కానీ ఆ తర్వాత అశోక్ మళ్ళీ ఒక పొనకు వచ్చినట్లుగా చెప్పిన మాటల్లోన ఈ ప్రదేశంలో నందీశ్వరుడు ఉన్నాడు. అంటే నేను ఎక్కడైతే చూపిస్తున్నానో ఈ ప్రదేశంలో దాదాపు 6 అడుగులు పైగా ఉండే ఈ గుంతనున్న భూమి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత 6 అడుగుల్లో నందీశ్వరుడు ఉంటాడు. కానీ నందీశ్వరుడు బయటికి రావాలంటే ఏదైతే పుట్ట ప్రాంతం ఉందో ఆ పుట్ట ప్రాంతంలో ఉండే ఈశ్వరుని బయటికి తీయాల్సిన అవసరం ఉందనేది. అంటే ఇప్పటికే గ్రామస్తులు ఇది తవ్వడానికి దాదాపుగా ఫారెస్ట్ అధికారులతో ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. వీళ్ళంతా యుద్ధం చేసిన తర్వాత దీన్ని ఆ పక్కన నందీశ్వరుడిని తవ్వడం కోసం చేశారు. ఇప్పుడు ఈ పుట్ట ప్రాంతాన్ని తవ్వాలంటే అంటే మరింత దీన్ని కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. మనం చూస్తున్నాం చాలా వరకు. ఒక్కసారి ఈ లోపల ఉండే ప్రదేశాన్ని మనం చూస్తే 6 అడుగులు పైగా తవ్విన తర్వాత ఒక పెద్ద బండరాళ్ళు మనకి కనిపిస్తున్నాయి. ఇది కూడా దాదాపుగా మనం చూస్తున్న ఒక 10-15 అడుగుల దూరం వరకు ఒక మార్కింగ్ చేశారు దీన్ని. ఇప్పుడు తవ్వింది దాదాపు ఒక 5 అడుగులు వెడల్పు, లోపలికి ఒక 6 అడుగులు ఉంటే ఈ మనకి వైట్ మార్కింగ్ కనిపిస్తుంది. ఇదంతా ఈ వైట్ మార్కింగ్ అనేది ఈ ప్రాంతం అంతా మనకు కనిపిస్తుంది. దాదాపు ఒక 12 అడుగుల ప్రాంతంలోన దీన్ని తవ్వితే నందీశ్వరుడు బయటకు వస్తాడనేది చెప్తున్న మాటలు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రోజు అంటే 2 రోజుల తవ్వకాల తర్వాత నన్ను తీస్తే గాని, అంటే ఒక పూనకం ద్వారా ఆ బాలుడు అశోక్ చెప్తున్న మాటల ప్రకారం నన్ను బయటికి అంటే శివుణ్ణి బయటికి తీస్తే తప్ప నందీశ్వరుడు రాడు, నేనే తన రప్పించుకుంటాననేది చెప్తున్నాడు. అంటే ఈ మార్పు తర్వాత గ్రామస్తులందరూ ఏం చేయబోతున్నారు మీరు? జేసీపీకి ఫారెస్ట్ వాళ్ళకి పర్మిషన్ అడుగుతామని వెళ్తాం. తవ్వాలంటే 2 రోజులు తవ్వితే చేతులన్నీ బొక్కలు వచ్చాయి, ఆపు చేశాను. ఫారెస్ట్ అధికారులకి వెళ్ళి లెటర్ పెట్టి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని తవ్వితే తవ్వుతాను ఆలోచన వచ్చింది. మరి ఇస్తారా? ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇస్తారా? మేము అడుగుతాం, అడగకపోతే దాన్ని అలా వాళ్ళు అవకాశం ఇస్తేనే కదా మాకు. అంటే ఇప్పుడు ఈశ్వరుడు పూనకం వచ్చిన అశోక్ చెప్తున్న మాటల్లోన అక్కడ ముందు పరమేశ్వరుడు ఉన్న చోట ఆ పుట్ట ప్రాంతాన్ని తవ్వాలి, దాన్ని తీసిన తర్వాతే నందీశ్వరుని నేనే తెచ్చుకుంటానని స్పష్టంగా చెప్తున్నాడు. మరి అక్కడ కూడా తవ్వే అవకాశం ఉందా? జేసీకి వస్తే అక్కడ 2 చోట్ల తవ్వేస్తాం. అక్కడ కొద్దిగా 5 అడుగులు తీసాం, మా వల్ల కావట్లేదు. పెద్ద బండల బల్లి వెళ్తాను, మా వల్ల కావట్లేదు, అందుకని ఆఫ్ చేసాం. అంటే ఎంతమంది గ్రామస్తులు మీరు తవ్వకాలు చేశారు? ఎంతమంది తోటలుగా? మొత్తం 20 మంది దాకా తవ్వటం వారికి చుట్టుపక్కల ఒక 100-200 మంది చూసిన తర్వాతనే దీన్ని సగ భాగం తవ్వి తవ్వలేక వదిలిపెట్టి యువతల భాగం తవ్వాలంటే దేవరు వచ్చిన బాలుడు ముందు శివలింగాన్ని బయటికి తీయండి, తర్వాత నందీశ్వరుడు నేనే బయటికి రప్పించుకుంటా అని అంటే వాళ్ళకి వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అట్లా తవ్వకూడదు, మా అనుమతి లేని, మీరు మా అనుమతి ఉంటేనే తవ్వనిస్తాను, లేకపోతే లేదంటే వాళ్ళకి బాలుడు తండ్రి మా అబ్బాయినండి. మీ అబ్బాయి? మీరు నరసింహ మీరు? ఓకే. మనం చూస్తున్నాం విజువల్స్లోన అంటే ఏదైతే అశోక్ శివుడి ఏదైతే పూనకు వచ్చిందో అతని తండ్రి నరసింహ ఉన్నారు. నరసింహతో మనం మాట్లాడుతున్నాం. అశోక్, ఒక్క నిమిషం అడగండి నరసింహ గారిని, ఎప్పుడు ఇలాగే పూనకంతో ఉంటాడా? కనీసం ఒక 6 నెలల నుంచి ఎట్నే అంటాను. అంటే మేము గోదావరి కొంత ల్యాండ్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నామండి.
వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఒక చిన్న అబ్బాయి కదా చూసుకుంటా పోతా అంటే మా అబ్బాయికి ఒక దేవాల కళ్ళ కనపడటం ఇట్లా చేయటం, ఎందుకంటే నా సూట్ అంతా ఆక్రమించుకుంటారు, నన్ను బయటికి తీయండి అని అంటాను. మా సూట్ అంతా ఆక్రమించుకుంటారు, నన్ను బయటికి తీయాల, లింగం రూపంలో శివయ్య నేను, నన్ను బయటికి తీయండి అని అంటే ఇక పిచ్చి పట్టిందారా ఎందుకు అట్లా అంటావు, ఊళ్ళో ఇవ్వాలి నమ్మేటోళ్ళు ఎవరు లేరు అట్లా అంటే అన్నా కానీ అన్ని మొదలుకుంటే మేము సభ్యులు దాకా ఉండేది. మళ్ళా 2 రోజులు అయినాక గిట్టనే కళ్ళు వస్తాడు, నన్ను బయటికి తీయండి, నన్ను శివయానికి ఎన్ని రోజులు నన్ను మట్టిలో ఉంచుతారు, 8 తరాల నుంచి ఉంటాను నేను అని చెప్పకొస్తాను. అంటే నేను అట్లా అయినా కానీ నేను ఇలాంటి పట్టించుకోవాలి, నేను ఇలాంటి జోలికి పోము అసలు అంటే వాళ్ళకి అన్నా కానీ ఇంకా కొన్ని రోజుల నుంచి ఈ పుట్టకాడికి రావటం అంటే నేను ఇటుకెళ్ళి వచ్చేది కాదు, ఈ అబ్బాయి అయినా చెప్తాను, పుట్టకాడికి రావటం, కొబ్బరికాయ కొట్టడం, పాలు ప్యాకెట్ తెచ్చి పాలు పోయటం అట్లా చేస్తానని వీళ్ళు చెప్పారు. చెప్పడానికి వాళ్ళు నిజమేనా అనుకొని నేను కూడా వీళ్ళకి చెప్పిన, గిట్ట అంటారు కాబట్టి నిజం మేము కూడా చూస్తాను అట్లా చేద్దామని ఒక అయ్యగారి దగ్గరకు పోయి అన్ని మాట్లాడుకొని తీసుకొచ్చి ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. అంటే ఎప్పుడు ఇలాగ అశోక్కి ఇటువంటి ఏమైనా వచ్చినాయి అంటే పూనకం కానీ అంతకుముందు ఇలా రావడం కానీ లేకపోతే కళ్ళలో పలానా జరిగిందని కానీ ఇలా దేవుళ్ళ కోసం మాట్లాడడం కానీ ఎప్పుడైనా జరిగింది? ఇలాంటివి ఏం లేవు. ఇక్కడ మేము ఎప్పుడైతే ఒక షెడ్ లాంటిది వేసుకున్నాం అప్పటి నుంచి, అంతకుముందు హైదరాబాద్లో కొన్ని రోజులు మెకానిక్ పోయింది, అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ మన ఊర్లో చేసేది ఇటు తిరగటం ఇటు రావటం వల్ల ఈ పుట్టకాలంగా రావటం పోవటం చూసుకుంటూ రావటం, ఈ దేవర అనేది ఒక పూనకం లెక్క. అశోక్ నరసింహ గారిని అడగండి, ఇలా పిచ్చి పట్టిందా లేకపోతే ఇలా మాట్లాడుతున్నాడని గత 4 నెలల నుంచి అంటున్నారు, మరి ఎవరైనా డాక్టర్ కి చూపించారా, అసలు డైరెక్ట్ పంతుల దగ్గరికి తీసుకెళ్లి చూపించారా? అంటే ఆ చిల్లర వల్ల రెత్తి పిల్లగాడు కాదు అని ఆ పిల్లగాడు అంటే చెప్పుదామని అట్లా నమ్మకం మీద వచ్చి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. కాదు అంటే 8వ తరగతితోనే ఆపేశాడు ఎందుకని ఆపాడు? ఆ కరోనా వల్ల అప్పుడు స్కూల్ బంద్ పెట్టారు కదండి, అప్పటి నుంచి కరోనా వచ్చిందా? రాలేదు కానీ లాక్డౌన్ పెట్టి స్కూల్ అని బంద్ పెట్టారు కదా, ఇంకా అట్లనే ఆగిపోయింది. ఇక మా పిల్లగాళ్ళందరూ చదువుకున్నారు. అంటే ఇప్పుడు ఇంత ఇలా 4 నెలల నుంచి జరుగుతుంది, నిద్రలో ఇలాగా దేవుళ్ళు కనిపిస్తున్నాడు చెప్తున్నాడు, నేనే శివుడిని అని చెప్తున్నాడు. మరి మీకు ఫస్ట్ డాక్టర్ దగ్గర చూపించడం అంటే ఆ అబ్బాయికి ఏమైనా అనారోగ్యంగా ఉందేమో అని అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా? మేమేం చేయాలి, ఏం చేయాలి అంటే మామూలుగా జ్వరంగా వస్తే అంటే సేదన చేయాలంటే చూపించిన అంటే మంచిగా జ్వరం తగ్గినా కూడా కొన్ని రోజులు సాఫ్ట్ పోయేది, పని చేసుకునేది. కానీ ఇక బాగా ఈ దారి చికాకు చేయడం వల్ల నాకు ఇక్కడ నన్ను బయటికి తీయండి, శివయ్య రూపంలో నేను హాస్పిటల్లో ఉన్నాను, నన్ను తీయాలా అని అంటాడు. మేము అసలు లెక్క చేయాలి. ఎప్పుడు లేని అబ్బాయి, మామూలుగా ఉండే అబ్బాయి ఈ విధంగా నన్ను 4 నెలలుగా బాధపడుతుంటే మీరు అంటే హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం ఏం చేయలేదు? ఇది అంటే టోటల్ గా మనకు కనిపిస్తున్నది. మనం ఒకసారి ఎవరైనా లోపలికి దిగుతారా? ఒకసారి మనం చూస్తున్నాం ఏదైతే చాలా వరకు లోపలికి దాదాపుగా ఒక 6 అడుగులకు పైగా ఉండే ఒక ఇదైతే కనిపిస్తోంది. మనకి దిగి చూపిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం వాళ్ళు తవ్వడానికి. సరే, దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఆ ఫారెస్ట్ అధికారులు వచ్చిన తర్వాత ఏ విధంగా దీన్ని పరిష్కరిస్తారు. మరోవైపు శివుడి కోసం తవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎంతవరకు ఆ తవ్వకాలు జరుపుతారని చూడాలి. గ్రామం మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. మరోవైపు అక్కడ కూడా తవ్వకాలు జరుపుతారా, జేసీబీ వస్తుందా లేదనేది ఒక ఉత్కంఠ అయితే మాత్రం గ్రామాల్లో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్. అది మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ గ్రౌండ్ రిపోర్ట్ కమలాపురం నుంచి అందిస్తూ ఉన్నారు. అశోక్ చెప్పిన విధంగానే అక్కడ ముందుగా తవ్వకాలు జరిపారు. అయితే అటవీ శాఖ ప్లేస్ కావడంతో అటవీ శాఖ అధికారుల పర్మిషన్ అక్కడ కావాల్సి వచ్చింది. సో దాంతో గత 4 నెలల నుంచి అబ్బాయి చెప్తున్నది నిజమేమో ఒకసారి చూద్దామన్న ఆలోచనతో గ్రామస్తులంతా కూడా అక్కడ తవ్వకాలు చేపట్టారు. కానీ ఇప్పుడు మరో ప్రదేశం చూపించి ఫస్ట్ నన్ను తీయండి అని చెప్పి ఇందాక మనం లైవ్ లో కూడా చూసాం, నన్ను తీయండి రా బయటకి అని అశోక్ మాట్లాడుతూ ఉన్నాడు. పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉన్నాడు. ఆ ప్రదేశాన్ని పుట్ట ప్రదేశంగా చెప్తారు. ఆ పుట్ట ప్రదేశంలో ముందుగా నన్ను తవ్వండి, నన్ను తవ్వితే నా నందీశ్వరుని నేనే బయటకు తీసుకొస్తానంటున్నారు. ఇప్పుడు మరొక మీమాంసలో పడ్డారు గ్రామస్తులంతా. మరో ప్రదేశంలో తవ్వాలంటే అటవీశాఖ అధికారుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నిన్ననే ఒక యుద్ధ వాతావరణం కల్పించింది కమలాపురంలో. అటవీశాఖ అధికారుల
పరిధిలో ఉంటుంది కాబట్టి కమలాపురం అంతా కూడా ఆ పరిధిలో ఏ పని చేపట్టాలన్నా అటవీశాఖ అధికారుల పర్మిషన్ తీసుకోవాలి. చూడాలి మరి అటవీశాఖ అధికారులు ఏం చెప్తారన్నది. ఇప్పటివరకు అయితే ఎలాంటి విగ్రహాలు కానీ ఏవి కూడా బయటపడలేదు. దాదాపు 6 అడుగుల మేర లోతు తవ్వి ఉన్నారు. నందీశ్వరుడు బయటకు రాలేదు. మరి మరో ప్రదేశంలో తవ్వుతారా లేదా, అసలు గ్రామస్తులు ఏం చేయబోతున్నారు అన్న విషయాలు మనకు మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది.